ఈరోజు సిఎంఆర్ కాలేజీలో జరిగింది. మన అక్కనో, మన అక్క కాకపోవచ్చు, అండ్ మన చెల్లెలి కాకపోవచ్చు, మన రిలేటివ్స్ కాకపోవచ్చు, మన ఊరి పాప కాకపోవచ్చు. బట్ సిఎంఆర్ కాలేజీలో జరిగింది మాత్రం అసలు చాలా చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇవల్ల కామన్ అయిపోయినాయి. మరి దీనిపై రాజ్యాంగం పట్ల ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నా. బట్ ఎందుకంటే మనం 2025లో మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఒక ఇదే, ఈ కంటెంట్ మీద అమ్మాయిల మీద తప్పు జరగకూడదు అనేది నా ఉద్దేశం. బట్ ఈరోజు సిఎంఆర్ కాలేజీలో జరిగింది, అది మన ఊర్లో కాకపోవచ్చు, అండ్ మన రాష్ట్రంలో కాకపోవచ్చు, మన జిల్లాలో కాకపోవచ్చు. బట్ అది ఎక్కడ జరిగినా ఇది ఇక మీదట జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. బట్ ఈ జనరేషన్ మాత్రం ఎప్పుడు మారుతుందో ఏం కథనో కానీ ఆ దేవుడికే తెలుసు. ఇది చాలా తప్పు. మనం చిన్నప్పుడు ఒక ప్లెడ్జ్ వినింటాం, అండ్ భారతీయులందరూ నా సహోదరులు. బట్ మనం దాని ప్రకారంగా నడుచుకోవాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నాం మన ఆడియన్స్ని. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అండ్ ఇలాంటి సంఘటన మరెప్పుడు జరగకూడదని ఈరోజు సిఎంఆర్ కాలేజీలో జరిగింది. అండ్ ఏ కాలేజీలో ఏ ఊర్లో ఇక జరగకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే కన్న తల్లిదండ్రి తను గారాభంగా పెంచుకున్న అమ్మాయిను తను ఒక 15 ఏళ్ళు పెంచుకొని నా కూతురు సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే అలాంటి కాలేజీల్లో అలాంటి హాస్టల్లో చేర్పిస్తూ ఉంటారు. బట్ మనకు దాన్ని మనం వాళ్ళకు మినిమం సెక్యూరిటీ అండ్ ఇవ్వాలి. అండ్ ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆ కాలేజ్ని హెడ్ కావచ్చు, అక్కడ ఉన్న గవర్నమెంట్, అక్కడ ఉన్న పోలీసులు మాత్రం మినిమం దానికి రెస్పాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు సిఎంఆర్ కాలేజీలో జరిగింది ఎప్పుడో ఇంతకుముందు మనం పోయిన సంవత్సరం చూసాం. కోల్కతాలో ఒక వీడియో జరిగింది. బట్ అది మనం అందరం లైట్ తీసుకున్నాం, అది మన ఊరికి రాదు, మన రాష్ట్రానికి రాదని. బట్ ఈరోజు పక్క రాష్ట్రంకి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రంకి, మన ఊరికి, మన జిల్లాకు రాదని అసలు ఎలాంటి గ్యారంటీ లేదు. అందుకే మనం ఇక మీదటనైనా మేలుకొని ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా మనం ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలి. నేను కోరుకునేది ఏంటంటే, బట్ ఏ కాలేజీలైనా ఏ హాస్టల్లో అయినా బట్ మినిమం ఆడపిల్లలకి సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయండి. ఎందుకంటే ప్రపంచంలో స్త్రీ అని లేకుంటే ప్రపంచమే లేదు. ఎందుకంటే వాళ్ళ కష్టాల ముందు మన కష్టాలు చాలా చిన్నవి. మన దగ్గర నుంచి వాళ్ళు ఏం కోరుకోరు. బట్ మనమే అర్థం చేసుకొని ఏదో చదువుకునే స్టూడెంట్స్కి కావచ్చు, అండ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ కాలేజీలో చదువుకుంటున్నారు, వాళ్ళకి మినిమం ఆ సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేయాలని ఏపీలో ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ కావచ్చు, అండ్ తెలంగాణలో అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ కావచ్చు, మినిమం ఏ ఊర్లోనైనా, ఏ జిల్లానైనా, ఏ రాష్ట్రమైనా వాళ్ళకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్న హాస్టల్లో వాళ్ళకి మినిమం అండ్ సెక్యూరిటీ అండ్ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మరి ఈ వీడియో వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బట్ ఇలాంటివి మరి ఎప్పుడూ జరగకుండా ఉండాలని. బట్ ఇప్పుడు మనం రోజు పక్క రాష్ట్రంలోనే జరిగింది. రాబోయే కాలంలో అండ్ పేరెంట్స్ అండ్ తల్లిదండ్రి ఒక బిడ్డను రేపు పొద్దున మంచి చదువుకొని విదేశాలకు పంపించేది ఉంటుంది. అందుకే ఇక్కడనే ఈరోజు ఇక్కడ పక్క రాష్ట్రంలోనే ఈ సంఘటన జరిగింది. బట్ రాబోయే కాలంలో మరి ఇంకా జరగదని మనకు ఎలాంటి గ్యారంటీ లేదు. అండ్ తల్లిదండ్రులు రేపు పొద్దున ఫారెన్లకు అండ్ విదేశాలకు పంపించాలంటే వాళ్ళకి అంతో ఇంతో మినిమం భయం అనేది ఉంటుంది. బట్ అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు జరిగింది పక్క రాష్ట్రంలోనైనా, అండ్ ఈరోజు ఆ వీడియోలో మన అక్కనో, మన చెల్లెలో అండ్ మన రిలేటివ్స్ లేకపోయినా, బట్ ఏదేమైనా మనం ప్రతి ఒక్క ఆడపిల్లకు తోడై నీడై ఉండాలి. బట్ దీనిపై గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, మరి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఆ రోజు భాస్కర్ గారి కుటుంబం గురించి అసెంబ్లీలో ఎలాగైతే మాట్లాడారో, బట్ ఈరోజు సిఎంఆర్ కాలేజీల్లో ఆడపిల్లలకి అన్యాయం జరిగిన దానిలో మీరు ఇలాగే మాట్లాడాలి. ఎందుకంటే మీరు రాజ్యాంగం పట్ల ఎంత స్ట్రిక్ట్ ఉన్నారో మా అందరికి తెలుసు. మరి అండ్ ఇలాంటి చర్యలపై మీరు చాలా సీరియస్గా తీసుకొని ఆ వీడియోలు తీసిన వ్యక్తి బయటికి రావాలి. బట్ తనకి రాజ్యాంగం పట్ల అండ్ శిక్ష పడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు జరిగింది చాలా చిన్న విషయం కాదు. అసలు మినిమం సెక్యూరిటీ లేకుండా, అండ్ ఒక అమ్మాయి చెప్తుంది, అక్కడ నేను వెళ్ళి మేనేజర్ చెప్తే తన లైఫ్ ఏమంటారు, వాష్రూమ్ లో కెమెరా దొరికింది, మార్నింగ్ దొరికింది, మ్యామ్ కి చెప్పాము. చెప్పినప్పుడు ఆమె ఏమన్నది, యాక్షన్ తీసుకోవాలి. చిన్న చిన్న తీసుకుంది అని
మరి మనమందరం దానిపై చాలా సీరియస్గా చర్యలు తీసుకొని మనం మాట్లాడే మాట రేవంత్ రెడ్డి గారికి వినిపించే తట్ట మనం ఈ యొక్క కంటెంట్పై, ఈ వీడియోపై అండ్ ఈరోజు ఈ ప్రాబ్లంపై చాలా గట్టిగా మాట్లాడదాం. ప్రతి ఒక్కరి నోరు లేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరెన్నో వస్తుంటాయి. నా ఛానల్ను ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయిన వారికి వెల్కమ్ టు అండ్ మోజా 725. మరి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా.